అదే విధంగా మరి ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలలో సీనియారిటీలో ప్రమోషన్స్ కూడా అడ్వకసీ అనేటువంటి ఒక పదం అడ్డంతోటి ఇవ్వడం లేదు సార్. అదే విధంగా ఎస్సీ ఎస్టీల సబ్సిడీ వెహికల్స్ కూడా వాటికి సబ్సిడీ డబ్బులు కూడా రాక ఏండ్ల కొద్దీ మరి వెహికల్స్ తీసుకొని నడుపుకుంటున్నారు, లేదా ఇతరత్ర పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వాళ్లకు మరి డబ్బులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు సార్. అట్లాంటివన్నీ కూడా వేగవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన పెంచాల్సినటువంటి రిజర్వేషన్స్ కూడా పెంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ముందంజలో ఉన్నప్పుడు మిగతా సమాజంతో ఈ అట్టడుగు వర్గాల ప్రజలు కూడా మరి అభివృద్ధి పదంలో వెళ్ళడానికి ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ సార్. కాబట్టి మరి రిజర్వేషన్స్ కూడా పెంచాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ సార్, ఎస్సీ సంబంధించిన హాస్టల్స్ చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. కేవలం గురుకులాలే కాదు సార్, ఇంకా హాస్టల్స్ కూడా ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. వాటిని కూడా స్ట్రెంథనింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున మరి ప్రభుత్వ భూములని దళితుల దగ్గర నుంచే, అట్టడుగు వర్గాల దగ్గర నుంచే అసైన్ భూముల పేరుతోటి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ పేరుతోటి ప్రభుత్వం భూములు తీసుకోవడం జరిగింది సార్. వాళ్ళకున్న ఉపాధి కూడా కోల్పోయారు. కాబట్టి ఎక్కడెక్కడైతే ప్రభుత్వం దళితుల భూములను అసైన్ పేరుతో తీసుకున్నారో అభివృద్ధి కోసమని వాటికి ఖచ్చితంగా మరి ఎంతో కొంత నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా మరి ఎస్టీలకు సంబంధించి చూస్తే సార్, ఎస్టీల పరిస్థితి కూడా ఈరోజు 12% రిజర్వేషన్ ఇస్తా అని ప్రభుత్వం చెప్పి చాలా రోజులు అయింది సార్. ఇంతవరకు ఆ రిజర్వేషన్స్ అనేది మా వరకు రాలేదు సార్. కాబట్టి ఆ రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విలేజ్లలో రోడ్ కనెక్టివిటీ ఇంతవరకు కొత్త గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. ట్రైబల్ వెల్ఫేర్ నుంచి అయితే ఒక్క రోడ్లు కూడా రాలేదు. మా సోదరిమణి గారు ఉన్నారు, వారికి కూడా తెలుసు. కాబట్టి రోడ్లు కానీ రిజర్వేషన్స్ కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది కానీ ములుక్కు ఇంతవరకు ట్రైబల్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభించినటువంటి దాఖలాలు లేవు సార్. మరి ఖచ్చితంగా ఈ విషయంలో మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఒప్పుకున్నటువంటి ఏదైతే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఉందో దానికి సంబంధించినటువంటి నిధులు కూడా మరి పరిశ్రమను కూడా తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేదు. కాబట్టి ఇట్లాంటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ ఎప్పుడు పోరాటంలో ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ఇచ్చినటువంటి మరి హామీ ప్రకారము ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా మరి ఏదైతే ఇవాళ పోడు భూములకు సంబంధించి సమస్య కూడా ఉంది సార్. ముఖ్యమంత్రి గారు వాస్తవానికి ఈ సబ్జెక్టు మీద జరిగినంత చర్చ, ముఖ్యమంత్రి గారు కూడా ఈ సబ్జెక్టు మీద మాట్లాడినన్ని సందర్భాలు ఈ అసెంబ్లీలో వేరే సబ్జెక్టు రాలేదనుకుంటా సార్. అయినా కూడా ఎందుకో ఫారెస్ట్ అధికారులు పదే దరఖాస్తులు తీసుకున్నారు. ఒక దిక్కు అవి అక్కడనే ఉన్నాయి, మళ్ళీ దాడులు చేస్తూ ఉన్నారు. ఒక దిక్కు కుల వృత్తుల మీద, ఒక దిక్కు గిరిజనుల మీద, సాగులో ఉన్నటువంటి భూముల మీద పట్టాలు వస్తాయా రాదా, అసలు అప్లికేషన్ ఉన్నదా, రిజెక్ట్ అయిందా తెలియకుండానే వాళ్ళు దాడులు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా మరి గిరిజన ప్రాంతాలకు ఫారెస్ట్ ఆటంకాలు ఎక్కువ ఉండి ఒక్క పంటకు కూడా నీళ్ళు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి. వాగులు వంకలన్నీ కూడా గోదావరి నిండుతుంది, లేదా ప్రాణహిత ఇంకోట నిండుతుంది. కానీ మా ఊర్ల చుట్టూ ఉన్నటువంటి వాగుల మీద మాకు ఒక్క చెక్ డ్యామ్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసం రోడ్లు కూడా నిర్మించుకునేటువంటి పరిస్థితి లేదు. సిఆర్టీ టీచర్లు ఎవరైతే ఉన్నారో మరి కాంటిజెంట్ వర్కర్స్ కానీ, సిఆర్టీ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా మరి పిఆర్సీ వర్తింపజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెగ్యులరైజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి చూస్తే 7 ఏళ్ల బడ్జెట్లో మైనార్టీలు కూడా చాలా పేదరికంలో చిన్న ఇరుకు గదులలో చిన్న షెడ్స్ పెట్టుకొని మరి మెకానిక్ షెడ్లలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి సార్. వాళ్ళ ఇళ్లలో ఒకరి సాలరీస్ మీద, ఒకరి కష్టం మీద ఆధారపడేటువంటి సాంప్రదాయం కూడా ఉంది సార్. ఆడవాళ్ళు బయటికి రారు కాబట్టి కరోనా టైంలో అయితే వాళ్ళు ఇంకా ఇబ్బందులకు గురైంది సార్. కాబట్టి వాళ్ళకు కూడా బడ్జెట్లో చాలా తక్కువ 1% కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి డబుల్ బెడ్రూమ్లు కానీ, అదేవిధంగా ఉపాధి పనులను కల్పించడం కోసం మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని, వారి యొక్క యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. మరి మీరు ఇస్తానన్నటువంటి 12% రిజర్వేషన్ కేంద్రం దగ్గర ఉందని చెప్తా ఉన్నారు. కేంద్రం ఇస్తుందా ఇయ్యదా, అసలు రిజెక్ట్ చేస్తుందా, అమలు చేస్తుందా ఏంటిదో కూడా
మరి మనమందరం అడగాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఖచ్చితంగా అది బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మరి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్, మీ ద్వారా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా మహిళలు సార్, ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల యొక్క బడ్జెట్ను కూడా పెంచాలి. ఇవాళ అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు, కానీ ఈ మగవాళ్ళ కొంతమంది మెదళ్లలో మరి ఫ్యూడల్ మెంటాలిటీ అణిచి, అంటే తల్లి కడుపుల నుంచే పుడతారు కానీ తల్లి ఎద మీద ఎగిరి తన్నేటువంటి దుర్మార్గులు కూడా ఈ సమాజంలో ఉండడం బాధాకరం సార్. ఖచ్చితంగా ఈ దేశంలో మహిళలను పూజిస్తూ ఉన్నారు. ఈ పూజించే దేశంలో మహిళల మీద లైంగిక దాడులు కానీ ఇతరత్ర దాడులు కానీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా తరగతి గదులలోనే మహిళను గౌరవించేటువంటి ఒక లెసన్ కూడా, ఒక సబ్జెక్టుగా కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం సార్. ఈరోజు మద్యపానం కూడా సార్, దయచేసి మద్యపానం అనేది నిత్యావసర వస్తువు కాదు సార్, దాన్ని ఖచ్చితంగా తగ్గియాలి. ఇవాళ మద్యపానం అన్ని సమస్యలకు కూడా మూల కారణం అవుతుంది. అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మనం ఊర్లలో పోదామంటే నైట్ టైం కొద్దిగా భయం ఉండేది సార్, ఇప్పుడు డే టైంలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటే తాగుతున్నారు. దయచేసి నేను అసెంబ్లీ ద్వారా ఒకటే కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని, మహిళల జీవితాలు బాగుండాలన్నా, కుటుంబాలు ఆర్థికంగా ఉండాలన్నా కనీసం ఆ షాపుల వేళలు తగ్గించండి సార్. 5 to 10 ఈవినింగ్ 5 to 10 పెట్టండి సార్. అది నిత్యావసర వస్తువు కాదు. ఎప్పుడు మీరందరూ మనమందరం పెళ్లిళ్ళ కాడ, పేరెంటల కాడ లేదా ఊళ్ళలో పోతే పని చేసుకోవాల్సిన వాడు దుకాణాల కాడ పోయి ఉంటున్నాడు. కాబట్టి దయచేసి ఈ ఒక్క నిర్ణయాన్నైనా మాకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గులు యథేచ్ఛగా తిరగకుండా మరి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే విధంగా స్పెషల్గా టీమ్స్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక స్పెషల్ టీం ఫోకస్ పెట్టి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పరిశ్రమలు సార్, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అంటే నాకున్న సమాచారం మేరకు 7 ఏళ్లలో 13,000 పరిశ్రమలు మూతపడ్డాయని నాకున్న సమాచారం సార్. కాబట్టి పరిశ్రమలు ఏవైతే ఇవాళ మీ దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇంకా గత ప్రభుత్వాలలో కావచ్చు, లేదా మా దగ్గర రేయాన్స్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మూతపడి వేలాది మంది రోడ్డున పడ్డారు సార్. వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీటన్నిటి మీద రివ్యూ పెట్టి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి సార్. ఇవాళ దేశంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా, గతంలో కాంగ్రెస్ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇందాక అన్నట్టుగా ఆదాని అంబానీలు కలిసి మరి దోచేసుకుంటున్నటువంటి పరిస్థితి, మేమిద్దరం మాకిద్దరు అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తే, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తే ఫ్యూచర్లో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు తగ్గట్టుగా భూములు ఉండటం లేదు, ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఉపాధి దొరికే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నింటిని కూడా కంట్రోల్ చేసే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్.